రామ్ గోపాల్ వర్మ అలియాస్ ఆర్జీవి అంటేనే సెన్సేషన్. ఆయన చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడంటే ఆ కిక్కే వీరప్ప అని ఆయన అభిమానులు సైతం పేర్కొంటారు. తాజాగా విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు అలియాస్ ఎన్టీఆర్ బయోపిక్ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలోని తొలి పాటను డిసెంబర్ 21వ తేదీన విడుదల చేశారు. దగా దగా అంటూ మొదలయ్యే ఈ సాంగ్ కుట్రలు, వెన్నుపోటు రాజకీయాలు, కలియుగాన శకునులై పంచన చేరినారు అంటూ సాగిపోతుంది. అలాగే విడుదలైన ఈ పాట వీడియోలో ఆద్యంతం ఎన్టీఆర్ పక్కన చంద్రబాబు ఉండే ఫోటోలే అధికంగా ఉన్నాయి. అలాగే నేషనల్ ఫ్రంట్ చైర్మన్ గా జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పిన ఎన్టీఆర్ ఫోటోలు, వైస్రాయ్ హోటల్ వేదికగా జరిగిన దారుణం, కుట్రలు, వైఎస్ఆర్, చంద్రబాబు, గులాం నబీ ఆజాద్, కేఈ కృష్ణమూర్తి పక్కపక్కనే కూర్చున్న ఫోటోలు సైతం ఈ వీడియోలో చోటు సంపాదించుకున్నాయి. అదేవిధంగా ఎన్టీఆర్ మరణించిన సమయంలో లక్ష్మీ పార్వతి ఆయన పార్థివ దేహం వద్ద ఉన్న ఫోటో సైతం ఈ పాటలో హల్చల్ చేయడం విశేషం. వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రానికి కళ్యాణ్ మాలిక్ స్వరాలు అందిస్తున్నారు. అలాగే తాజాగా విడుదలైన ఈ పాటను సైతం సంగీత దర్శకుడు కళ్యాణ్ మాలిక్ ఆలపించడం మరో విశేషం. అయితే ప్రముఖ దర్శకుడు క్రిష్ దర్శకత్వంలో ఎన్టీఆర్ బయోపిక్ కథానాయకుడు, మహానాయకుడు 2 భాగాలుగా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. మొదటి భాగం కథానాయకుడు ఆడియో ట్రైలర్ సరిగ్గా ఇదే రోజు అంటే డిసెంబర్ 21వ తేదీన హైదరాబాద్ లో భారీ హట్టహాసం నడుమ విడుదలయ్యాయి. ఈ 2 భాగాల్లో ఎన్టీఆర్ పాత్రలో నందమూరి బాలకృష్ణ ఒదిగిపోయి నటిస్తున్నారు. మరి ఈ చిత్రాలు కూడా జనవరిలోనే విడుదల కానున్నాయి. అలాగే వర్మ దర్శకత్వంలో వస్తున్న లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం కూడా జనవరిలోనే విడుదలవుతోంది. ఈ చిత్రాల ఆడియో, చిత్రాల విడుదల ఇంత పోటాపోటీగా సాగుతుంటే మరి ఈ 3 చిత్రాలను నందమూరి ఫ్యామిలీ, ఎన్టీఆర్ అభిమానులు ఎలా రిసీవ్ చేసుకుంటారో అనేది మాత్రం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ప్రపంచంలోని తెలుగువారు సైతం 1000 కళ్లతో ఎదురు చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ న్యూ వేవ్స్. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి.